పడుతున్నారు అని చెప్పి తెలిసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తక్షణమే స్పందించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీలు కానీ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ కూడా పోయి ఇమ్మీడియట్ గా సందర్శించి ఇది చాలా ఘోరమైనటువంటి తప్పిదం జరుగుతుంది. ఎందుకంటే ఈ కాశీనాయన జ్యోతిక్షేత్రం యొక్క చరిత్ర మనం అందరం కూడా చాలా అద్భుతమైనటువంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన పక్కనే ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నుంచి యతిరాజు గురవయ్య అనే ఆయన దగ్గర ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ ప్రాంతంలో చిన్నపిల్లలకి విద్యాబోధన చేస్తూ ఆధ్యాత్మిక చింతనని కొనసాగిస్తూ అన్నదానం చేసే విధంగా ఆయన దాన్ని అక్కడ రూపొందించడం జరిగింది. ఎందుకంటే ఆ నల్లమల కొండల్లో జ్యోతిక్షేత్రం జ్యోతి నరసింహస్వామి ఆలయానికి ఆయన కాశీనాయన చేరుకుని ఆ ప్రాంతంలో అక్కడ గరుడాద్రి కొండ ఇలా రకరకాలైనటువంటి అటవీ ప్రాంతంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి సామ్రాజ్యాన్ని నెలకొల్పి అక్కడ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలని చేసినటువంటి వ్యక్తి. ఆయన 1995 డిసెంబర్ 5వ తారీఖున పరమపదించడం జరిగింది. అంటే 100 సంవత్సరాల పాటు ఆయన ఆధ్యాత్మిక చింతన కోసం, భక్తిభావం కోసం, సేవా తత్పరత కోసం ఆ ప్రాంతంలో ప్రతీకగా నిలిచినటువంటి ఆయన యొక్క పరంపర కొనసాగుతున్నటువంటి తరుణంలో ఆయన చనిపోయారని తెలిసిన తర్వాత ఆయన దగ్గర ఉండేటటువంటి ఒక గోమాత 3 రోజుల పాటు కుమిలి అది కూడా చనిపోవడం, ఆ ప్రాంతంలో ఆయన కొనసాగించినటువంటి ఆయన తీసుకొచ్చినటువంటి అన్నదానాన్ని కొనసాగించడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రతీక కేంద్రంగా నిలిచాయి అని చెప్పొచ్చు. ఇలాంటి గొప్ప క్షేత్రం మీద అటవీ శాఖ అధికారులు దాడులు చేసినటువంటి కూలగొట్టినటువంటి 10 రోజుల తర్వాత, అంటే మొన్న దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోకేష్ గారు స్పందించారు. ఆయన 10 రోజుల తర్వాత స్పందించి నా ఖర్చులతో నేను ఏదో చేస్తానని చెప్పని మాట్లాడటం, అంటే ఎండోమెంట్స్ మినిస్టర్ నేను అసెంబ్లీలో మాట్లాడతారు. దీన్ని అంటే 10 రోజుల తర్వాత మీరు స్పందించారు అని అంటే అది ఎందుకని మీరు ఇమ్మీడియట్ గా అసలు కింద ఈ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రభుత్వంలోని పెద్దలు ఏం చెప్తారు? ఏ మున్సిపాలిటీలో ఏ డివిజన్ లో ఏ లైట్ చెడిపోయిందో ఎక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకునేటటువంటి సామర్థ్యం ఉంది, మాకు టెక్నాలజీ ఉంది, మేము టెక్నాలజీతో చేస్తున్నామని చెప్పని మీరు ఒక పక్క చెప్తా ఉన్నారు కదా. ఇంత పెద్ద కూలగొట్టుడు, ఇంత పెద్ద డిమాలిషన్ జరుగుతూ ఉంటే మీరు ఎందుకని ముందస్తుగా ఆపలేకపోయారు? మీకు దేవుడన్నా భక్తి లేదా? ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలని కొనసాగించాలని చెప్పని మనసు లేదా? ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పొచ్చు. ఎందుకనంటున్నామంటే ఆ శాఖలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున పోయి ఇక్కడ ఆగమేఘాల మీద ఆయన ఏదో ఈ హిందూ ధర్మానికి ఆధ్యాత్మికకు వీటన్నిటికీ ప్రతీకగా మాట్లాడుతూ ఆయన అనవసరంగా కార్యక్రమాలు తీసుకుని అక్కడ మాట్లాడాడు. ఆ రోజు ఈ రోజు 10 రోజుల నుంచి ఎందుకుని మాట్లాడలేదు, ఎందుకుని సందర్శించలేదు, ఎందుకుని నిలుపుదల చేయలేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? హిందూ ధర్మం మీద దాడి జరుగుతూ ఉంటే మీరు ఎందుకుని మాట్లాడలేకపోతున్నారు, ఎందుకుని ఆపలేకపోతున్నారు? డ్రామాలు ఆడతారా? అసెంబ్లీ వేదికగా డ్రామాలు ఆడుతున్నారు. మేము కట్టిస్తామని చెప్పని ఎందుకు కోలుకొట్టాలి? ఎందుకు మీకు తెలియకుండా జరిగింది? ఎందుకు మళ్ళీ మీరు కట్టిస్తామని చెప్పడం, ఎందుకు ఎండోమెంట్స్ దాంట్లో తీసుకుంటామని చెప్పడం? మీకు ముందు చూపు లేదు, హిందూ ధర్మం మీద గౌరవం లేదు, ఆధ్యాత్మికమైనటువంటి చింతన లేదు. ఇవన్నీ కూడా మీకు మీ దగ్గర లోపంగా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు పదే మనకి వినపడేటటువంటి మాట ఏంటంటే క్షమించాలి. లడ్డు సంబంధించినటువంటి దాంట్లో మీరు అనవసరమైనటువంటి టీటీడీని వేదికగా ఉపయోగించుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, భారతదేశంలో ప్రజలకి, స్వామివారి భక్తులకి అందరినీ తప్పుదోవ పట్టించారు. వైకుంఠ ఏకాదశి రోజున
మీ యొక్క తప్పిదం మూలంగా, మీ యొక్క వైఫల్యం మూలంగా అక్కడ ప్రజలు చనిపోతే, భక్తులు చనిపోతే ఆగమేఘాల మీద పోయి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని క్షమించండి అని చెప్పి అడిగారు. నిన్న లోకేష్ గారు అసెంబ్లీ వేదికగా, శాసన మండలి వేదికగా మమ్మల్ని క్షమాపణ కోరారు. అసలు ఎందుకు ప్రజలు మిమ్మల్ని క్షమించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఎందుకు ప్రజలు హిందూ ధర్మం మిమ్మల్ని క్షమించాలి అని అడుగుతుంది? చూస్తా ఊరుకున్నందుక, ఆపనందుక, ముందు చూపు లేనందుక? ఇది ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఎందుకని సరైన విధంగా స్పందించలేదు అని చెప్పి మేము మాట్లాడుతా ఉన్నాం. ఎందుకని అంటున్నామంటే, మీరు కేంద్రంలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దీన్ని 13 హెక్టార్లని ఫారెస్ట్ నుంచి మినహాయించి ఆ స్వామివారికి, ఆ జ్యోతి క్షేత్రానికి ఇచ్చే విధంగా ఎందుకు ముందస్తుగా చర్యలు చేపట్టారు?